ఏంటి కేజీ చికెన్ పచ్చడి 700? అదే 700 తోటి 2 కేజీల చికెన్ పచ్చడి పెట్టుకోవచ్చు అనుకున్న మేధావులందరూ దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. తప్పు మీది కాదు. ఎవడో కొన్ని ఇన్స్టాలో వీడియో తీసేసి కేజీ చికెన్ పచ్చడి 300, 400 అనగానే మీరు నమ్మేస్తారు. అదే ఆ పర్సన్ రెస్టారెంట్ల మీద చేసేసి వాళ్ళ ప్రాఫిట్స్ ఇంత తీసుకుంటున్నారు, అంత తీసుకుంటారని వీడియో తీసి పెడతారా? పెట్టరు. ఓన్లీ పచ్చళ్ళ మీద ఎందుకు పచ్చళ్ళని చులకనగా చూస్తారు కాబట్టి అదంతా వదిలేసండి. మేము పచ్చళ్ళు పెడతాం కదా. సో కేజీ చికెన్ పచ్చడికి కేజీ చికెన్ తీసుకోవాలి. కేజీ చికెన్ 230 రూపీస్ ఉంది ప్రజెంట్ డే. అండ్ ఇంగ్రీడియంట్స్ ఆయిల్స్, మసాలాలు, ఉప్పులు, కారంలు అన్నీ కలుపుకొని 200 రూపీస్. అండ్ మేము చీప్ క్వాలిటీ ఏం యూస్ చేయము. ఇంట్లో మేము ఏ క్వాలిటీ అయితే యూస్ చేస్తాం అదే చేస్తాం కాబట్టి మాకు 200 పడుతుంది. సో టోటల్ 430 రూపీస్. అండ్ ప్యాకింగ్కి 20 రూపీస్. బాక్సెస్, కవర్స్, స్టిక్కర్స్, థ్యాంక్ యూ కార్డ్స్ ఉంటాయి కాబట్టి 20 రూపీస్. టోటల్ 450 రూపీస్. అండ్ ఇప్పుడు మిగిలినంత 250 రూపీస్. అండ్ డెలివరీ చార్జెస్ 49 అంటే టోటల్ 300 రూపీస్. అండ్ ఇప్పుడు కేజీ చికెన్ పచ్చడి, కేజీ చికెనే కాదు ఏ పచ్చడి అయినా సరే కేజీ మేము పంపించాలంటే హైదరాబాద్లో 111 రూపీస్. అదే హైదరాబాద్ దాటి అయితే 160, 180 అండ్ 200 ప్లస్ కూడా ఉండే ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు యావరేజ్గా 150 అనుకున్నాం. 300 నుంచి 150 తీస్తే ఎంత? 150. సో 150 ప్రాఫిట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేద్దాం. మా పేరెంట్స్ ఈ ఏజ్లో కూడా కృష్ణారామ అని చెప్పేసి ఇంట్లో కూర్చోకుండా బిజినెస్ చేద్దాం, ఒక గ్రో అవుదాం, గుర్తు మీద తెచ్చుకుందాం అని చెప్పేసి కష్టమైనా సరే ఇష్టంగా పచ్చళ్ళు పెడుతున్నారు. సో 150 ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమైనా ఉందా? మీరే కామెంట్ చేసి చెప్పండి.